రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి షాపులోకి దూసుకెళ్లింది ఆ కారు. అయితే ఆ షాపులో రాత్రి సమయాల్లో నిద్రిస్తున్నటువంటి తండ్రి కొడుకుల మీదకి ఆ కారు దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే తండ్రి ప్రభు మహారాజ్, కుమారులు దీపక్, సత్తునాథ్ వీరంతా కూడా ఇప్పుడు మరణించినట్టు తెలుస్తోంది. ప్రమాద బాధితులని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో మరో ముగ్గురు అదుపులో తీసుకుంటే ఒక ముగ్గురు మాత్రం పరారైపోయారు. ఇన్నోవా క్రిస్టా కార్ అది మనం చూస్తున్నాం విజువల్స్లో. సో ఆ ఇన్నోవా కార్ చాలా వేగంగా వచ్చింది. సో తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే నిద్రిస్తున్నటువంటి ఆ షాపులోకి దూసుకు వెళ్ళింది ఈ కార్. సో దీంతో షాప్లో ఉన్నటువంటి వారు ముగ్గురు స్పాట్లోనే మరణించారు. సో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు మరణించడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది, షాక్కు గురైంది. సో ఎవరు ఊహించని సంఘటన. సో ఏపీ 09 నెంబర్ గల ఈ కార్ రైట్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సో దుకాణంలోకి ఆ కారు చాలా వేగంగా దూసుకొచ్చింది. అరుపు తప్పినట్టు తెలుస్తోంది. సో నిద్రిస్తున్నటువంటి తండ్రి కొడుకుల మీరికి దూసుకువెళ్ళింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. తండ్రి ప్రభు మహారాజ్, కుమారులు దీపక్, సత్తునాథ్ ముగ్గురు కూడా ఈ సంఘటనలో మరణించారు. సో నిన్ననే హయత్ నగర్ దగ్గర ఒక అమ్మాయి, ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి అమ్మాయి తన తండ్రితో పాటుగా రోడ్డు దాటుతున్న క్రమంలో ఒక కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో ఆ అమ్మాయి మరణించింది. తండ్రి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ఓ సంఘటన మరొక మునిపే ఆ సంఘటనకు సంబంధించి ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి విద్యార్థిని మరణానికి సంబంధించిన అంశం మరొక మునిపే మరో సంఘటన చోటు చేసుకుంది. సో అతివేగమే ఈ ప్రమాదాలకు కారణమైంది. వేగంగా వచ్చిన ఓ కార్ రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టి ఒకరి మరణానికి కారణమైతే ఇక్కడ ఈ సంఘటనలో వేగంగా వచ్చి అదుపు తప్పి ఓ షాపులోకి తీసుకెళ్లి ముగ్గురి మరణానికి కారణమైంది. ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు, ప్రభు మహారాజ్, దీపక్ అండ్ మరో వ్యక్తి సత్తునాథ్. సో ముగ్గురు కూడా మరణించారు ఈ సంఘటనలో. ఈ సంఘటన ఒకసారిగా కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సో ప్రజెంట్ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆ కారు నడిపినటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారైనట్టు తెలుస్తోంది. సో అక్కడ ఆ కార్ సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతుంది అక్కడ ఈ ప్రమాదం ఎంతటి తీవ్రంగా చోటు చేసుకుందనేది. సో అక్కడ ఆ షాప్ కూడా గుడారం లాంటిది ఏర్పాటు చేసుకున్నదే. సో విజువల్స్ మీరు చూడొచ్చు, ఒక చిన్న గుడారం లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ చిన్న షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ దుకాణంలోకి ఈ కార్ దూసుకురావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో విజువల్స్లో చూస్తున్నాం. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూడండి. ఆ కార్ పూర్తిగా ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. ఆ దుకాణం పై నుంచి ఆ దుకాణం పూర్తిగా అది ఒక గోడకు ఆనుకున్నటువంటి పక్కన ఉన్నటువంటి దుకాణం అది. సో ఆ దుకాణంలో ఆ గుడారం లాంటి ఆ ప్రాంతం చిన్నగా కవర్లతో కర్రలతో కట్టుకున్నటువంటి ఒక చిన్న గుడారం అది. చాలా బీదవారు. సో ఆ గుడారం పై నుంచే ఆ కార్ దూసుకొనడంతో ఆ గుడారం లోపల పడుకున్నటువంటి ముగ్గురు కూడా స్పాట్లోనే ఆ కార్ తొక్కించుకొని వెళ్ళింది వారిని. సో ఆ వేగము ఆ కార్, సో దీంతో స్పాట్లోనే మరణించారు. ఏపీ 09P9444 నెంబర్ గల కార్ ఇది. సో ఆ విజువల్లో చూడవచ్చు, రైట్ సైడ్లో మీకు ఆ విజువల్లో ఆ గుడారం కనబడుతోంది. ఏపీ 09BP9444 ఏపీ 09BP9444 ఏమైనా చలాలను చెక్ చేద్దాం ఒకసారి. రైట్ ఒక్కసారి అక్కడికి సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. भी लगा रोड पर दुकान लगा रहता है हमारे गांव वाले बाजू वाला, दो आदमी जीप वाला आके मार के गया उसको। तो रात में 5:30 बजे लगभग उसको दोनों माँ बेटा के मार दिया, एक बेटा घायल है। मरने वाला का प्रभु महाराज है, उसका बेटा है दीपक, गांव खेड़ा है उसका, फिर थाना श्यामगढ़ है। घायल वाला सत्तू नाम है उसका, वो तो थोड़ा ठीक है अभी नॉर्मल है। रात में जीप आया इधर से तो अंदर सो रहा था दुकान में, तो आके ऊपर चढ़ा के चारों पकड़ा भी गया वो लोग। वो इंसाफ क्या साहब, वो हमारा देखो कार्रवाई करना पड़ेगा पुलिस से। छोटे छोटे बच्चे उसको, दोनों को बाप भी मर गया, उसका भाई भी मर गया, एक ही भाई रह गया, तो उसको कुछ भी इंसाफ चाहिए हमको। ठीक है, रहने वाले मंदसौर जिले का, रोड पर दुकान लगा रहता है हमारे गांव वाले बाजू वाला, दो आदमी जीप वाला आके मार के गया उसको।
तो रात में 5:30 बजे लगभग उसको दोनों माँ बेटा को मार दिया, एक बेटा घायल है। मरने वाले का प्रभु महाराज है, उसका बेटा है दीपक, गांव खेड़ा है उसका। और फिर थाना श्यामगढ़ है। घायल वाला सत्तू नाम है। రైట్. సో మైలార్దేవిపల్లి దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గుడారం వేసుకొని ఆ పేదవారు ఏదో దుకాణం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ దుకాణం పైకి రాత్రి సమయంలో ఒక్కసారిగా వేగంగా అసలు కంట్రోల్ చేయలేని స్పీడ్తో వచ్చినటువంటి ఆ కారు బహుశా మద్యం సేవించుంటారు. సో కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో అదుపు తప్పి ఆ గుడారం పై నుంచి వెళ్ళడంతో ఒకసారిగా అందులో ఉన్నటువంటి ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి తండ్రి కొడుకులు మరణించారు. తండ్రి పేరు ప్రభు మహారాజ్, కుమారులు దీపక్, సత్తునాథ్ ముగ్గురు కూడా ఒకే సంఘటనలో మరణించడం పెద్ద ఎత్తున కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సో అక్కడ చుట్టూ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు చాలా వేగంగా వచ్చింది ఆ కార్. సో ఆ కారులో ఉన్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేశారు, మరో ముగ్గురు పరారైపోయినట్టు తెలుస్తోంది. మా ప్రతి నిర్మల ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ నిర్మల, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మైలార్దేవిపల్లి దగ్గర జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? అంటే ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? ఆ కారులో ఎంతమంది ఉన్నారు? వారు ఏమైనా మద్యం సేవించున్నారా? ఎస్ మనోజ్, తెల్లవారుజామున మాత్రము మరి 3:30 ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళు శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వస్తుంది ఈ కార్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ తరుణంలోనే మైరదేవులపల్లికి సంబంధించినటువంటి చౌరస్తాలో ఒక చిన్న మట్టి గోడకు ఆనుకొని వీళ్ళు ఒక గుడారం వేసుకొని వాళ్ళు షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడైతే ఆ షాప్తోనే వాళ్ళ జీవనం కూడా గడుస్తూ ఉందని చెప్తూ ఉన్నారు స్థానికులంతా కూడా. కానీ ఆ సమయంలో రోజు కూడా రాత్రి సమయంలో తండ్రి కొడుకులు ముగ్గురు కూడా కలిసి అక్కడే నిద్రిస్తారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఆ షాప్ కట్టేసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్న సమయంలోనే ఒక ఇన్నోవా కారు మాత్రము చాలా అంటే చాలా వేగంగా కూడా హై స్పీడ్లో దూసుకొని రావడము ఆ షాప్లోకి దూరిపోయింది ఏకంగా కూడా అని చెప్పుకోవచ్చు. ఆ షాప్లోకి దూసుకుపోవడంతో అక్కడ నిద్రిస్తున్నటువంటి నిద్రలో ఉన్న ముగ్గురు కూడా తండ్రి ప్రభు మహారాజ్ అలాగే కొడుకులు దీపక్, సత్యనాథ్ కూడా అక్కడికక్కడే కూడా వాళ్ళు మృత్యువాత పడ్డారు. అదే కాకుండా వెంటనే స్థానికులందరూ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆ సౌండ్కు వాళ్ళు నిద్రలేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సౌండ్కు నిద్రలేసి వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. కానీ ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ముగ్గురిని మాత్రము ఇంకా పరారీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. కాకపోతే వీళ్ళు మద్యం సేవించుంటారా అనే కోణంలోనే పోలీసుల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం చూస్తున్నాము కార్లో ఎంతమంది ఉన్నారు, అది ఎటువైపుగా వెళ్తోంది, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అంత మద్యం అంత అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ గుడారంలోకి చాలా పక్కనే గోడ కూడా ఆనుకొని ఉంది. ఆ గోడని ఆ రోడ్డుని దాటేసి డైరెక్ట్గా గుడారం పైకి ఎక్కించుకొని వెళ్ళారంటే వాళ్ళు ఎంత ఓవర్ స్పీడ్లో ఉన్నారో అర్థమవుతోంది. సో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయా? శంషాబాద్ నుంచి వస్తున్నారు. వాళ్ళు సంతోష్ నగర్కి వెళ్లాల్సింది కూడా ఉంది అని తెలుస్తుంది పోలీసుల వివరాల ప్రకారం అయితే. కాకపోతే వాళ్ళు మద్యం సేవించే ఉన్నారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు మాత్రం మద్యం సేవించి ఉన్నారు. మద్యం మత్తులోనే ఓవర్ స్పీడ్లో వచ్చినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం కూడా జరిగింది. సంతోష్ నగర్లో వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఏ పనిపైనే వెళ్తున్నారు వాళ్ళనే వివరాలపైన మాత్రము మరి పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం, వాళ్ళు చాలా ఓవర్ స్పీడ్లోనే వచ్చినట్టుగా స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు మనోజ్. అదే కాకుండా ఇందులో 6 ఉన్నారు. వీళ్ళు 6 కూడా మరి శంషాబాద్ ఏరియాలో అక్కడ ఏదైనా అకేషన్కి వెళ్ళి వాళ్ళు పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసుల అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే కోణంలో వాళ్ళు వచ్చారు, నిద్రమత్తులోనే వచ్చారు వాళ్ళు. అందులో ఒకటి వాళ్ళు డ్రింక్ చేసి ఉండడంతో హై స్పీడ్లో రావడంతో కూడా హుటౌట్న ముగ్గురు మీదకి దూసుకొని వెళ్ళిపోయింది ఇన్నోవా కార్ అయితే. వాళ్ళ ముగ్గురు మీదకి దూసుకొని వెళ్ళిన ఆ ఇదిలోనే వాళ్ళ ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. అక్కడ ఆ కోణంలోనే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళు చాలా పేద కుటుంబం అని తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు పేద కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టే ఆ కుటుంబీకులు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయాము అని చెప్పేసి కూడా రోధిస్తూ ఉన్నారు మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లి దగ్గర రోడ్డు పైన చాలా వేగంగా వెళ్ళిపోయి కనీసం అదుపు చేయలేని పరిస్థితి. కారు అతి వేగం, మద్యం సేవించున్నారు. 6 వెళ్తున్నారు ఆ కారులో. తెల్లవారుజామున 3:30 సమయానికి ఈ సంఘటన చోటు చేసుకుంది. సో అదొక గోడ, అక్కడ మీరు చూడండి ఆ గుడారం ఏదైతే ఉందో కవర్ కప్పించిన కర్రలతో తాళ్లతో కట్టిన ఒక చిన్న గుడారం ఉంది.
ఆ పక్కనే గోడకు ఆనించి ఆ గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ రోడ్డు పైన వెళ్తున్న కారు ఆ గోడను తప్పింది, రోడ్డుపై వెళ్లకుండా డైరెక్ట్గా వచ్చి ఆ గుడారాలపైకి వేగంగా వచ్చి అదుపు తప్పి వెళ్ళడంతో ఆ రాత్రి సమయంలో గుడారంలో నిద్రిస్తున్నటువంటి తండ్రి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూడా స్పాట్లో మరణించారు. సో ప్రభు మహారాజ్, దీపక్, సత్తునాథ్ ముగ్గురు కూడా ఈ సంఘటనలో మరణించారు. దీంతో ఆ కుటుంబం చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. చాలా పేదవాళ్ళు అక్కడ చిన్న ఒక దుకాణం పెట్టుకొని నివసిస్తున్నటువంటి ఆ పేదవారిపై నుంచి ఈ కార్ దూసుకు వెళ్ళింది. సో ఈ కారులో 6:30 సమయానికి అందరూ కూడా మధ్యమత్తులో మునిగి తేలినట్టు తెలుస్తోంది. సో ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు, మరో ముగ్గురు అక్కడి నుంచి పరారైపోయారు. సో అదుపులో తీసుకున్న ముగ్గురిని విచారిస్తున్న క్రమంలో వారు శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపుగా వెళ్తున్నారంట. సో అసలు ఈ సంఘటనలో ఇంత వేగంగా రావడం, మధ్యమత్తులో ఎక్కడ పార్టీ జరిగింది, ఏం జరిగింది, మొత్తాన్ని వెలికి తీసే ప్రయత్నంలో పోలీసులు అయితే ఉన్నారు. సో ఏదేం జరిగినా ఈ సంఘటనలో మాత్రం ఒకే కుటుంబానికి సంబంధించి ముగ్గురు మరణించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.